వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు పితృవియోగం. సంతాపం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్, మంత్రి పొన్నం ప్రభాకర్, కేటీఆర్, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ దంపతులు, మాజీ చైర్మన్ విఠల్ రావు. కల్వకుంట్ల కవిత, సీఎం రేవంత్ రెడ్డి బిజినెస్ పార్ట్నర్లు. నిజామాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ ఆరోపణ. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి. బంగాళాఖాతంలో తీవ్ర రూపం దాల్చిన మొంతా తుఫాన్. రానున్న 24 గంటల్లో ఆంధ్ర, తెలంగాణలో అతి భారీ వర్షాలు. ఆనాడు కేసీఆర్ వరి వేస్తే ఉరి అన్నాడు. నేడు సీఎం రేవంత్ రైతులను ప్రోత్సహిస్తున్నాడు. మోపాల్ మండల కేంద్రంలోని PSCS కార్యాలయంలో రైతులకు టార్పాలిన్లు అందజేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. దీపావళి వేళ ఊవెత్తున ఎగిసిపడిన బంగారం దిగొస్తోంది. అంతర్జాతీయ పరిణామాలు, పసిడి పెట్టుబడుల్లో లాభాల స్వీకరణ వంటి కారణాలతో దిద్దుబాటు. భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి. డెచ్పల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సూచించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. తెలంగాణ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న కేసీఆర్ బలహీనంగా దర్శనమివ్వడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో, రాజకీయ వర్గాల్లో చర్చ. మా నేతకు ఏమైందని ఆందోళన. సదాశివనగర్, ఉప్పల్వాయిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. వాతావరణ శాఖ సూచనల మేరకు వర్షాలు పడే సూచన ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశం. వైభవంగా కొనసాగుతున్న భీమ్గల్ శ్రీ లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. పెద్ద ఎత్తున హాజరై స్వామివారి అనుగ్రహం పొందుతున్న భక్తులు. బాన్స్వాడ, బీర్కూర్ మండలాల్లో ఇటీవల కురిసిన వర్షాలతో నష్టపోయిన వరి పంటలను పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులు క్లియర్ చేయాలి. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో పోలీస్ అధికారులతో సిపి సాయి చైతన్య సమావేశం. కవిత, సీఎం రేవంత్ రెడ్డిలు ఇద్దరు బిజినెస్ పార్ట్నర్లని నిజామాబాద్ ఎంపీ అరవింద్ మీడియా సమావేశంలో ఆరోపించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలతో కలిసి మీడియాతో చిట్ చాట్ చేశారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ అరవింద్ మాట్లాడుతూ SC, ST, BCలను గత ప్రభుత్వం అనగదొక్కేందుకు ప్రయత్నించిందన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదలను కేసీఆర్ నిలిపివేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లైనా బకాయిలు విడుదల చేయకపోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినప్పటికీ ఎందుకు ఆమోదించడం లేదని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, కవిత ఇద్దరు బిజినెస్ పార్ట్నర్లు కాబట్టి ఆమె రాజీనామా పొందడం లేదన్నారు. కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కవిత రాజీనామాను ఆమోదించాలని తమ రాష్ట్ర నాయకురాలు శ్రవంతి రెడ్డి లేఖ రాశారని గుర్తు చేశారు. ఆయన ఎందుకు ఆమోదించడం లేదని ప్రశ్నించారు. రాజీనామాను నిలిపే హక్కు చైర్మన్కు లేదని స్పష్టం చేశారు. స్వయంగా కవితని రాజీనామా పత్రాన్ని అందజేస్తే ఆమోదించని అసమర్థ పాలన రాష్ట్రంలో కొనసాగుతోందని వ్యాఖ్యానించారు. చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చెంచాగిరి చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ కోసం ఇటీవల 2332 కోట్లు నిధులు విడుదల చేశారని ఎంపీ తెలిపారు. ఇందులో నిజామాబాద్ పార్లమెంటు పరిధిలోని 6 మున్సిపాలిటీలకు 169.3 కోట్ల రూపాయలు విడుదలయ్యాయన్నారు. జిల్లాలోని ROBలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని అరవింద్ డిమాండ్ చేశారు. గతంలో తాను చెప్పిన విధంగా తొందరలోనే మాధవనగర్ ROB వద్ద దీక్షకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే నిజామాబాద్ లో బీజేపీకి మంచి పట్టు ఉందని, జూబ్లీహిల్స్ లో కార్యకర్తలు కూడా బీజేపీ కోసం కష్టపడుతున్నారన్నారు. సమావేశంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పసుపు బోర్డు జాతీయ చైర్మన్ పల్లె గంగారెడ్డి, రాష్ట్ర నాయకులు మోహన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ, కంచెట్టి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. BC, SC, ST ఫీ రియంబర్స్మెంట్లు ఆపింది ఎవరు?
బీసీ ఎస్సీ ఎస్టీలు చదువుకుంటే వాళ్ళు బాగుపడితే జీర్ణం కాని కుటుంబం ఇది కల్వకుంట్ల కుటుంబం. బీసీ ఎస్సీ ఎస్టీలకి కేసీఆర్ అనే దుర్మార్గుడు కల్వకుంట్ల అన్న దుర్మార్గపు పాలన వచ్చే వరకు రీయింబర్స్మెంట్లు వస్తుండే. ఐ రైట్ బ్రదర్? ఎవరు ఆపినరు? ఆనాడు వరి వేస్తే ఉరి అని అన్నాడు కేసీఆర్. కానీ నేడు వరి వేస్తే బోనస్ అని సీఎం రేవంత్ రెడ్డి అంటూ రైతులను ప్రోత్సహించి కాపాడుతున్నారని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి పేర్కొన్నారు. మోపాల్ మండల కేంద్రంలో నిజామాబాద్ ఏఎంసీ ఆధ్వర్యంలో టార్పాలిన్లను పీఎస్సీఎస్ కార్యాలయంలో రైతులకు అందజేశారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి మాట్లాడుతూ ఆనాడు కేసీఆర్ తెలంగాణ రైతులకు వరి వేస్తే ఊరి అన్నాడని, ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరి వేస్తే బోనస్ అంటున్నారని రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అన్నారు. కోస్తా ఆంధ్రలో ప్రస్తుతం రుతుపవనాలతో మొంతా తుఫాన్తో అల్లకల్లమవుతుందని, మన తెలంగాణకు వచ్చే అవకాశం ఉంది అని, రైతులు ఒక 3 రోజులు కోతలు ఆపాలని, ఇప్పుడు కోసిన వరి పంట కళ్ళల్లో రోడ్లపైన ఉన్న వరి తడవకుండా టార్పాలిన్లను రైతులకు అందజేస్తున్నామన్నారు. ఈ మధ్య మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మోపాల్ మండలంలో పర్యటించి వేదాలు వల్లిస్తున్నారని, గిరిజన ప్రజలకు పోడు భూములు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుందని అంటున్నారని, గత 10 సంవత్సరాలు మీ నాన్న సీఎంగా పరిపాలించినప్పుడు నువ్వు ఎంపీగా ఉండి గిరిజనులకు న్యాయం చేయలేక ఇప్పుడు వేదాలు వల్లిస్తున్నావని ఎద్దేవా చేశారు. అలీబాబా 40 దొంగల్లాగా అలీబాబా, కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావులు 4 దొంగల్లా పట్టపగలే తెలంగాణని దోచుకున్నారన్నారు. ఉద్యమకారులకు అన్యాయం చేశారని కవిత అనడం సిగ్గుచేటని, ఉద్యమ కాలంలో మేము నిజామాబాద్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రజలకు మీరు మోసం చేశారన్నారు. నా ఆధ్వర్యంలో మోపాల్ మండలంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టింది నేనని, నీకు మాట్లాడే అర్హత లేదన్నారు. ఇక బీజేపీ పెద్దలు భారతదేశాన్ని ఆదాని అంబానీకి అమ్మేలా చూస్తున్నారన్నారు. ఎల్ఐసి నుండి భారీ మొత్తంలో వాళ్ళకి కట్టబెట్టారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో కొనుగోలు జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, మోపాల్ మండల ఎంఆర్ఓ రేఖా నాయక్, పీఎస్సీఎస్ చైర్మన్లు గంగారెడ్డి, మోహన్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు సాయిరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, రైతులు, కాంగ్రెస్ యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు. వరి పండించిన రైతు గతంలో ఏమన్నారు? కేసీఆర్ హయాంలో వరి పండిస్తే ఉరే అన్నారు. అన్నారా లేదా? మరి ఇలా మనం వరి పండించిన వాళ్ళకి ఇలా బోనస్ ఇస్తున్నాం. అంటే పండించిన పంట పొట్టిగా వస్తుందా? పంట 4 నెలలు కష్టపడితే వస్తుంది. పొలం దున్నాలి, దాంట్లో నారు వేయాలి, విత్తనాలు నాటాలి, తర్వాత దాన్ని కలుపు తీయాలి, మరి ఫర్టిలైజర్ వేయాలి. 4 నెలలు దాన్ని మరి కాపాడి పంటకు నీరు బట్టి అన్నీ వేసిన తర్వాత మనం అది కోతకు వస్తే ఇలా కోసుకొని వడ్లు అమ్ముకునే పరిస్థితిలో ఇలా మనకు అకాల వర్షం మొదలై మోంతా అని ఒక పేరు పెట్టి నామకరణం మనకు ఇలా తుఫాన్ వస్తుంది బంగాళాఖాతం. అది కోస్తాంధ్రలో చాలా ఉంది. బాన్స్వాడ, బీర్కూర్లో ఇటీవల కురిసిన వర్షాలతో నష్టపోయిన వరి ధాన్యాన్ని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం పరిశీలించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ, బీర్కూర్ మండలాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా తడిసిన వరి ధాన్యాన్ని స్థానిక శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి స్వయంగా పరిశీలించారు. ఈ ఆకస్మిక పర్యటనలో ఆయన రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను దగ్గరుండి తెలుసుకున్నారు. తడిసిన ధాన్యం వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఎమ్మెల్యే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతుల వద్ద ఉన్న తడిసిన వరి ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలని ఆయన స్పష్టం చేశారు. ఈ ధాన్యాన్ని ట్రాక్టర్ల ద్వారా స్థానిక రైస్ మిల్లర్లకు వెంటనే తరలించి రైతులు నష్టపోకుండా చూడాలని జిల్లా సరఫరా అధికారికి సూచించారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి రైతుల కష్టాలను తగ్గించాలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అధికారులకు గట్టిగా చెప్పారు. ఈ చర్యల ద్వారా రైతులు తమ పంటకు సరైన మద్దతు ధర పొందేలా చూడాలని ఆయన ఉద్ఘాటించారు. నమస్కారం. ఒక చిన్న క్లారిఫికేషను. ఇప్పుడు రోడ్ల మీద రైతులు కుప్పడుగా పోసి వడ్డెండబెట్టారు. డే అంతా పొద్దంతా ఎండబెడుతున్నారు, సాయంత్రం వర్షం పడుతుంది, మళ్ళీ రాత్రి తడిచిపోతుంది, మళ్ళీ పొద్దున ఎండబెడుతున్నారు, రాత్రి తడిచిపోతున్నారు. ఇప్పుడు ఎక్కడైతే మనకు మాయిశ్చర్ 17 కంటే తక్కువ ఉన్నటువంటి వడ్లు ఉంటాయో వాటి ఏమైపోయిందంటే ఇప్పుడు మొత్తం లారీ నింపాలంటే 700 బస్తాలు 600 బస్తాలు. తెలంగాణ రాష్ట్ర ఐపీఎస్ అధికారి డాక్టర్ ఎం రమేష్ కు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ వరించింది. ఈ సందర్భంగా రమేష్ ను పోలీస్ ఉన్నతాధికారి డీజీపీ శివధర్ రెడ్డి అభినందించారు.
తెలంగాణ రాష్ట్ర ఐపీఎస్ అధికారి డాక్టర్ ఎం రమేష్ ఉస్మానియా విశ్వవిద్యాలయం హైదరాబాద్ నుండి బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. ఆయన పరిశోధన అంశం ఇంపాక్ట్ ఆఫ్ టెక్నాలజీ ఆన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ పోలీసింగ్ ఇన్ తెలంగాణ స్టేట్ కాగా ఇది ఉస్మానియా విశ్వవిద్యాలయం కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల ప్రొఫెసర్ కేజీ చంద్రిక మార్గదర్శకత్వంలో పూర్తయిందని ఐపీఎస్ అధికారి ఎం రమేష్ తెలిపారు. డాక్టర్ రమేష్ పరిశోధన తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగంలో సాంకేతికత వలన కలిగే సామర్థ్య పెరుగుదల, బాధ్యతాయుత వ్యవస్థ, ప్రజాసేవ మెరుగుదల వంటి అంశాలను స్పష్టంగా ప్రతిపాదించిందన్నారు. తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి ఐపీఎస్ అధికారి డాక్టర్ రమేష్ కు ఈ విశిష్ట విద్యా విజయంపై అభినందనలు తెలియజేసి ఆయన భవిష్యత్తు పరిశోధన మరియు సేవా రంగాల్లో మరిన్ని విజయాలు సాధించాలని డీజీపీ శివధర్ రెడ్డి ఆకాంక్షించారు. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ది ప్రత్యేక ముద్ర. హరీష్ రావుకు పితృవియోగం కలగడంతో చాలా రోజుల తర్వాత దర్శనమిచ్చారు కేసీఆర్. ఆయన బలహీనంగా ఉన్నట్లు కనిపించడంతో తమ నాయకుడికి ఏమైందని బీఆర్ఎస్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ రాజకీయాల్లో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ది ప్రత్యేకమైన ముద్ర. స్వరాష్ట్రం ఏర్పడ్డాక బ్యాక్ టు బ్యాక్ 2 సార్లు అధికారంలోకి వచ్చి రాష్ట్ర రాజకీయాలను తన కనుసైగతో శాసించారు. ముచ్చటగా 3సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని భావించినా అది సాధ్యపడలేదు. దాంతో 2023 ఓటమితో తర్వాత ఆయన దాదాపు ఎర్రవల్లి ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. ప్రజాక్షేత్రానికి దూరంగా ఉంటున్న కేసీఆర్ తాజాగా తన బావ మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళి అర్పించారు. ఎర్రవల్లి నుంచి వాళ్ళ ఉదయం హైదరాబాద్కు వచ్చిన గులాబీ బాస్ హరీష్ రావును ఓదార్చి తన బావకు నివాళి అర్పించారు. అయితే ఈ సందర్భంగా కేసీఆర్ లుక్స్ రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఎప్పుడు క్లీన్ షేవింగ్తో కనిపించే కేసీఆర్ ఇప్పుడు కాస్త గడ్డంతో కనిపించారు. అలాగే గతంతో పోలిస్తే మరింత బలహీనంగా ఉన్నట్లు కనిపించారు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చిన తమ నాయకుడికి ఏమైందంటూ బీఆర్ఎస్లో రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాగా రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయాక 2023 డిసెంబర్లో ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో కాలు జారి పడిపోయిన కేసీఆర్కు యశోద ఆసుపత్రిలో తుంటి మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. ఈ ఏడాది జూలైలో జ్వరంతో పాటు రక్తంలో చక్కెర స్థాయి పెరగడం, సోడియం స్థాయి పడిపోవడంతో యశోద ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయి నేరుగా నందినగర్లోని నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే ఉంటున్నారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు పితృవియోగం కలగడంతో ఆయన తండ్రి సత్యనారాయణ భౌతిక కాయానికి జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు నివాళులర్పించారు. మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి మరణించడంతో మంగళవారం ఉదయం హరీష్ రావు ఇంటికి వెళ్లి ఆయన తండ్రి భౌతిక కాయానికి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్, వారి సతీమణి ఆయిషా ఫాతిమా, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా నివాళులు అర్పించారు. హరీష్ రావుకు ధైర్యం చెప్పారు. తండ్రి లేని లోటు నుంచి కోలుకోవాలని వారు కోరుకున్నారు. భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యానికి తావు లేకుండా వెంట అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు. మంగళవారం ఆయన డిచ్పల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తహసీల్దార్ ఇతర సిబ్బందితో భూభారతి అమలుపై సమీక్ష జరిపారు. రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తుల్లో ఆయా మాడ్యూల్స్లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఎంతమందికి నోటీసులు ఇచ్చారు, క్షేత్రస్థాయి పరిశీలన ప్రక్రియ పూర్తయిందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోపు అన్ని దరఖాస్తులు పరిష్కారం అయ్యేలా చూడాలని ఆదేశించారు. దరఖాస్తులు తిరస్కరణ అయితే అందుకు గల కారణాలను స్పష్టంగా పేర్కొనాలని సూచించారు. సాదా బైనామా పీఓటీలకు సంబంధించిన అప్లికేషన్లను క్షుణ్ణంగా పరిశీలన జరపాలని వెంటనే నోటీసులు జారీ చేస్తూ క్షేత్రస్థాయిలో వెరిఫికేషన్ నిర్వహించాలన్నారు. భూభారతి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, అర్జీల పరిష్కారంలో జాప్యం జరగకుండా రోజువారీ దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తూ వేగవంతంగా వాటిని పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. అదేవిధంగా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుసరిస్తూ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట ఆర్డీఓ రాజేంద్ర కుమార్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ సందీప్, తహసీల్దార్ సతీష్, స్థానిక అధికారులు ఉన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ మరణించడంతో ఆయన భౌతిక కాయానికి మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నివాళులర్పించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, భగవంతుడిని వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించాలని కోరుకున్నారు. తదనంతరం మహాప్రస్థానంలో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కీలక సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. డివిజన్ల వారీగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ముఖ్య నాయకులు హాజరై ఉప ఎన్నికల వ్యూహంపై చర్చించారు. బీఆర్ఎస్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు కన్ను మూశారు. ఆయన పార్థివ దేహానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు.
బీఆర్ఎస్ సీనియర్ నేత సిద్దిపేట మాజీ ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు కన్నుమూశారు. ఆయన పార్థివ దేహానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. కోకాపేటలోని క్విన్స్ విల్లాస్లో ఉన్న ఆయన భౌతిక కాయంపై పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. హరీష్ రావును ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సతీమణి శోభ హరీష్ రావును ఓదార్చారు. సత్యనారాయణరావు భౌతిక కాయానికి నివాళులర్పించారు. అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, బండారి లక్ష్మీరెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తా, మెతుకు ఆనంద్ హరీష్ రావును పరామర్శించారు. సత్యనారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించారు. మాజీ మంత్రి భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు ఇంట విషాదం నెలకొంది. హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు కన్ను మూశారు. హైదరాబాద్లోని క్విన్స్ విల్లాస్లో ఆయన పార్థివ దేహాన్ని ఉంచారు. ఫిల్మ్ నగర్లోని మహాప్రస్థానంలో మంగళవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సత్యనారాయణ మృతి పట్ల భారత రాష్ట్ర సమితి సంతాపం తెలిపింది. ఈ మేరకు ఆ పార్టీ ఎక్స్లో పోస్ట్ చేసింది. తన్నీరు సత్యనారాయణ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. హరీష్ రావు కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. హరీష్ రావు తండ్రి, తన బావ, 7వ సోదరి అక్క లక్ష్మీ భర్త తన్నీరు సత్యనారాయణ మృతి పట్ల మాజీ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సత్యనారాయణతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సమాచారం తెలిసిన వెంటనే హరీష్ రావుకు కేసీఆర్ ఫోన్ చేసి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర రూపం దాల్చిన మొంతా తుఫాన్ ప్రభావంతో రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీ, తెలంగాణతో పాటు ఒడిశాలో రేపు బుధవారం ఉదయానికి ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉందని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. ప్రస్తుతం ఈ తుఫాను మచిలీపట్నానికి 120, కాకినాడకు 200, విశాఖకు 290 కిలోమీటర్ల దూరంలో ఉందని, సాయంత్రం లేదా రాత్రికి మచిలీపట్నం, కాకినాడ మధ్యలో తీరం దాటుతుందని పేర్కొంది. తీరం దాటిన తర్వాత కూడా రేపు కోస్తా జిల్లాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే ప్రమాదం ఉన్నట్లు తెలిపింది. అదేవిధంగా తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో, ఒడిశాలోని గజపతి, గంజాం జిల్లాల్లో వరదలు వచ్చే ఛాన్స్ ఉందని ఆయా జిల్లాల అధికార యంత్రాంగం ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించింది. అలాగే మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఖమ్మం, ములుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆకస్మికంగా తనిఖీ చేసి కొనుగోలు కేంద్రాల తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రం రామరెడ్డి మండలంలోని ఉప్పల్వాయి గ్రామంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల మేరకు తుఫాను ప్రభావం వలన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలో అన్ని వరి కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లను చేయాలని, రైతులు నష్టపోకుండా ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లతో పాటు అవసరమైన సౌకర్యాలు వెంటనే వేగవంతం చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో వర్ష ప్రభావంతో అవసరమైతే వరి కోతలు జరపకుండా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని, కాగా కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం పంపిన వెంటనే దిగుమతి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలన్నారు. కేంద్రాల వద్ద వడ్ల కాంటాలను పరిశీలించి వాతావరణం బాగా లేనందున కాంట వేసిన బస్తాలు సంరక్షించుకోవాలని సెంటర్ ఇన్ఛార్జికి, సంఘ కార్యదర్శికి సూచించారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు తమ పంటను తీసుకువచ్చేటప్పుడు నాణ్యతా ప్రమాణాలు, తేమ శాతం తదితర పాటించాలని, వర్షం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వడ్ల కుప్పలు వర్షానికి తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే రైస్ మిల్లు వద్ద వడ్ల సంచులు దించుకున్న వెంటనే, రెసిప్ట్ పొందిన వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాల్సిందిగా సెంటర్ ఇన్ఛార్జికి సూచించారు. జిల్లాలో మొత్తం 427 కేంద్రాలు, 233 ఫ్యాక్స్ కేంద్రాలు, 193 ఐకేపీ గ్రేడ్ ఏ రకం రూపాయల క్వింటాల్కు 2389, సాధారణ రకం క్వింటాల్కు 2369. కలెక్టర్ వెంట డిప్యూటీ కలెక్టర్ రవితేజ, డిఆర్ఓ మదన్ మోహన్, డీసీఓ రామ్మోహన్, క్లస్టర్ ఆఫీసర్ లక్ష్మణ్, డిఎం, డీసీఎస్ఓ, ఏఓ, ఏఈఓ, సంఘ కార్యదర్శులు, సెంటర్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. దీపావళి సమయంలో ఉవ్వెత్తున ఎగసిన పసిడి ధర దిగొచ్చింది. అంతర్జాతీయ పరిణామాలు, పసిడి పెట్టుబడుల్లో లాభాల స్వీకరణ వంటి కారణాలతో దిద్దుబాటుకు గురైంది. అంతర్జాతీయ విపణిలో ఔన్స్ బంగారం ధర $4,000 స్థాయి దిగువకు చేరింది. అమెరికా, చైనా మధ్య త్వరలో ట్రేడ్ డీల్ కుదరొచ్చన్న అంచనాలు ఈ కరెక్షన్కు కారణమని నిపుణులు చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య అక్టోబర్ 30న జరిగే భేటీలో ఆ మేర కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందన్న అంచనాలతో పుత్తడికి డిమాండ్ తగ్గినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ధరలను అనుసరించి దేశీయంగానూ బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్
హైదరాబాద్లో మధ్యాహ్నం 12:30 సమయానికి 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి 24 క్యారెట్ల ధర 1.22 లక్షలు పలుకుతోంది. ఒక్క రోజులో దాదాపు 2,000 మేర తగ్గింది. 22 క్యారెట్ల బంగారం ధర 1.12 లక్షల వద్ద కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు $3,947 వద్ద ట్రేడ్ అవుతోంది. అటు వెండి సైతం తగ్గుముఖం పట్టింది. అంతర్జాతీయ విపణిలో స్పాట్ సిల్వర్ ధర $46.59 వద్ద ట్రేడ్ అవుతుండగా హైదరాబాద్లో కిలో వెండి ధర 1.48 లక్షల వద్ద కొనసాగుతోంది. భీమ్గల్ లింబాద్రి గుట్ట బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. భీమ్గల్లో ఉత్సవాల్లో భాగంగా సోమవారం లక్ష్మీ నరసింహస్వామి పల్లకీ సేవను భక్తులు కన్నుల పండవగా నిర్వహించారు. అంతకుముందు గ్రామాలయంలో ఉత్సవమూర్తులకు లింబాద్రిగుట్ట పురోహితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పుష్పాలంకృతుడైన లక్ష్మీ నరసింహస్వామిని పల్లకిలో కొండపైకి చేర్చారు. పట్టణంలోని నందిగల్లి, నందీశ్వరాలయం, హరిజనవాడ, ముచ్కూర్ రోడ్, పురాణిపేట్ మీదుగా పల్లకీ సేవ సాగింది. ఈ సందర్భంగా భక్తుల కోలాటాలు వీక్షకులను అలరించాయి. నిజామాబాద్ నగరంలో సుభాష్ నగర్ ప్రాంతంలో సోమవారం సాయంత్రం ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. పలు వాహనదారులకు జరిమానాలు విధించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో సోమవారం సాయంత్రం ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. హెల్మెట్ ధరించాలని, వాహనానికి సంబంధించిన ధృవీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. మైనర్లు వాహనాలు నడపడం నేరమన్నారు. పలువురికి జరిమానా విధించారు. రానున్న 3 రోజులు తుఫాను ప్రభావం వల్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో రైతులకు నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాలకు రైతులు తరలించిన వరిధాన్యం నిల్వలతో పాటు ఆయా ప్రాంతాల్లో ఆరబెట్టిన వరిధాన్యం వర్షానికి తడిసి నష్టపోకుండా రైతులకు టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలన్నారు. తుఫాన్ ప్రభావం గురించి రైతులకు తెలియజేస్తూ అప్రమత్తం చేయాలని కలెక్టర్ సూచించారు. రానున్న 3 రోజుల పాటు అవసరమైతే వరి కోతలు జరపకుండా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. అంతకుముందు హైదరాబాద్ నుండి రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అదనపు కలెక్టర్లు, జిల్లా పౌర సరఫరాలు, వ్యవసాయ గ్రామీణాభివృద్ధి, రవాణా శాఖల అధికారులతో వరిధాన్యం, పత్తి కొనుగోలు, అకాల వర్షాల కారణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వరిధాన్యం, పత్తి కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్, డిఎం శ్రీకాంత్, డిఆర్డీఓ సురేందర్, మార్కెటింగ్ రమ్య, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ రామ్మోహన్, సివిల్ సప్లై వెంకటేష్, రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ సైబరాబాద్ తరహాలో నిజామాబాద్లో సిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో సెక్యూరిటీ కౌన్సిల్ బోర్డును ఏర్పాటు చేశారు. నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ను ఏర్పాటు చేసినట్లు పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, సైబరాబాద్ ప్రాంతాల్లో అట్టి అభివృద్ధికి కృషి చేసినటువంటి పద్ధతులను నేడు నిజామాబాద్లో కూడా తీసుకురావాలని ఉద్దేశంతో నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏర్పాటు చేయడం జరిగిందని సిపి తెలిపారు. ఈ సెక్యూరిటీ కార్యాలయం జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయం అందు ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కార్యాలయాన్ని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సాయి చైతన్య ప్రారంభించారు. అనంతరం నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కౌన్సిల్ మెంబర్లు ప్రముఖ శ్రీ వైద్య నిపుణులు డాక్టర్ కవితారెడ్డి, కాకతీయ విద్యా సంస్థల చైర్మన్ రజనీకాంత్, సుఖ్జిత్ ఫ్యాక్టరీ యజమాని రాజు, ఎన్జిఎస్ స్కూల్ చైర్మన్ సంతోష్, కాపర్తి ఇండస్ట్రీస్ చైర్మన్ కాపర్తి శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు. నా తోటి సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్కి, తర్వాత మన ట్రెజరర్కి, జనరల్ సెక్రటరీకి, జాయింట్ సెక్రటరీస్కి అందరికీ, తర్వాత ఇక్కడ వచ్చిన కొద్ది మీడియా మిత్రులందరికీ పేరు పేరున శుభాభినందనలు. యాక్చువల్లీ సెక్యూరిటీ కౌన్సిల్ వచ్చిన కొత్తలోనే ఏదో ఒకటి చెయ్యాలి, సంథింగ్ వన్ ప్లాట్ఫామ్ కావాలి అనే దాంట్లో తయారు చేసాం. ఐ మీన్ ఒక ప్లాన్ వచ్చింది. అండ్ ఏసీపీ, అడిషనల్ డీసీపీ గారు, అండ్ దెన్ అప్పుడు ఏఎస్పీ యూటీ కూడా ఉండే ట్రైనింగ్, తన చేత కూడా కూర్చొని ఆల్ హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ వాళ్ళు ఇవన్నీ తీసి వాట్ లైన్స్ మనం చేయొచ్చు అనే దాంట్లో చేసాం. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష కొనసాగుతుంది. 27వ రోజు మంగళవారం భక్తులకు దర్శనమిచ్చి ఆశీస్సులు అందజేశారు. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ 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 పరమహంస పరివ్రాజక బాలయోగి రాములు మహారాజ్ అనుష్ఠాన దీక్షలో భాగంగా 27వ రోజు భక్తులకు దర్శనమిచ్చారు. గోపూజ, బాణలింగ అభిషేక కార్యక్రమంలో మహారాజు పాల్గొని భక్తుల ద్వారా అభిషేకం, గురుచరిత్ర పారాయణం నిర్వహించారు. తదనంతరం హారతి, మంత్రపుష్పం, తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులను క్లియర్ చేయాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాలు జారీ చేశారు.
నేడు నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ అధికారులతో నెలవారీ సమీక్ష సమావేశం పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ యందు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ అధికారులతో నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో పెండింగ్ కేసులు లేకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరిస్తూ పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించడానికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ లో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్ కేసుల్లో గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల గురించి అడిగి గ్రేవ్ మరియు నాన్ గ్రేవ్ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్తో పూర్తి పారదర్శకంగా చేయాలన్నారు. కేసు నమోదు నుండి ఛార్జ్ షీట్ వరకు ప్రతి విషయాన్ని కూలంకుషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలన్నారు. పోక్సో మరియు గ్రేవ్ కేసుల్లో త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో ఛార్జ్ షీట్ దాఖలు చేయాలన్నారు. ప్రతి అధికారికి CCTNS పై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఇన్వెస్టిగేషన్ స్టేషన్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలన్నారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ బస్వారెడ్డి, నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డిలు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, CCRB ఇన్స్పెక్టర్ సతీష్, CAలు, SIలు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్లోని బీసీ కాలనీ దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణం కమనీయంగా నిర్వహించారు. వేల్పూర్ మండల కేంద్రంలో కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని బీసీ కాలనీ దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిపించారు. శివపార్వతుల దేవతామూర్తులను ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా శోభాయాత్రగా బీసీ కాలనీ స్కూల్ ఆవరణలో బాజా బాజంత్రీలు, మేళతాళాల మేళవింపులతో, పురోహితుల వేద మంత్రాలతో శివపార్వతుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. అనంతరం బీసీ కాలనీ ఆడపడుచులు వారి దీపాలతో దీపారాధన చేసి దేవీ దేవతలకు సమర్పించారు. ఆకాశంలో ఆకాశ దీపోత్సవం ఎగురవేసి దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్తీక మాస శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో బీసీ కాలనీ ఆడపడుచులు, యువతి యువకులు, పిల్లలు, పెద్దలు, బీసీ కాలనీ దేవి ఉత్సవ కమిటీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులు పాల్గొని ఈ కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. కార్తీక మాస శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న బీసీ కాలనీ ఆడపడుచులు, యువతి యువకులు, పిల్లలు, పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు బీసీ కాలనీ దేవి ఉత్సవ కమిటీ సభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు. శివాయ. ఈరోజు వేల్పూర్ గ్రామంలో బీసీ కాలనీ దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దీపోత్సవ కార్యక్రమంలో భాగంగా శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం, రుద్రాభిషేకము అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. మరి దేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో దేవి నవరాత్రులు, అలాగే ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి భక్తులను భక్తి మార్గంలో నడిపించడానికి కృషి చేస్తున్నారు. 31వ డివిజన్ ఆటోనగర్ అభివృద్ధికి సానుకూలంగా స్పందించిన NMC కమిషనర్కు డివిజన్ ఇన్ఛార్జ్ షేక్ జాఫర్ కృతజ్ఞతలు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని 31వ డివిజన్ ఆటోనగర్ చెత్త సేకరణ, పరిశుభ్రత గురించి కాంగ్రెస్ నాయకుడు షేక్ జాఫర్ చేసిన అభ్యర్థనపై త్వరిత చర్య తీసుకున్నందుకు NMC కమిషనర్కు మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. కమిషనర్ వెంటనే స్పందించి పరిసరాలను శుభ్రపరచడానికి, శానిటైజ్ చేయడానికి ఒక పారిశుద్ధ్య బృందాన్ని నియమించారని, నివాసితులకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని నిర్ధారిస్తారన్నారు. తన డివిజన్ అభివృద్ధి కోసం అంకితభావం, నిరంతర ప్రయత్నాలు చేసిన షేక్ జాఫర్కు ప్రత్యేక ప్రశంసలు తెలిపారు. ప్రజా సమస్యలపై త్వరిత స్పందన, క్రమం తప్పకుండా క్షేత్ర సర్వేలు మరియు పౌర సమస్యలను గుర్తించి పరిష్కరించడానికి నివాసితులతో నిరంతరం పాల్గొనడం ద్వారా ఆయన ప్రసిద్ధి చెందారు. ప్రజాసేవ పట్ల ఆయన నిబద్ధత మరియు సమాజానికి చురుకైన మద్దతు, సమాజ సంక్షేమం కోసం ఆయన నిజాయితీగా చేసిన కృషికి నివాసితుల నుండి విస్తృత ప్రశంసలు పొందారు. జమ్మూ కాశ్మీర్లోని రాయ్పూర్లో జమ్మూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ రీసెర్చ్లో కృత్రిమ మేధ, సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై గుంజీల మాస్టర్ అందజీవన్ రావు అవగాహన సదస్సు నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో రాయ్పూర్లో జమ్మూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ రీసెర్చ్లో కృత్రిమ మేధ, సూపర్ బ్రెయిన్ యోగా అనే అంశంపై గుంజీల అంతర్జాతీయ ప్రచారకులు అందజీవన్ రావు కార్యశాల నిర్వహించారు. ఈ కార్యశాలలో గుంజీల మాస్టర్ అందజీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ దీన్ని మెదడును చురుకుదనం చేసే వ్యాయామంగా అంతర్జాతీయంగా సాధన చేస్తున్నారని తెలిపారు. మన దేశంలో పాఠశాలలో గుంజీలను ఉతక్ బైఠక్ మరియు ముర్గా పనిష్మెంట్ అని పేర్లతో తీయించేవారన్నారు. సూపర్ బ్రెయిన్ యోగాను అనుసంధానించి అద్భుతమైన ఫలితాలను పొందవచ్చని అందజీవన్ రావు తెలిపారు. యోగా ప్రాముఖ్యత పెరుగుతున్న తరుణంలో సూపర్ బ్రెయిన్ యోగా వలన విద్యార్థులకు మేలు జరుగుతుందన్నారు. కావున గుంజీలు తీయడాన్ని శిక్షగా కాకుండా శిక్షణగా పరిగణించాలన్నారు. విద్యార్థులు సిబ్బంది సందేహాలను సమాధానాలతో నివృత్తి చేశారు. బహుళ ప్రయోజనాలున్న సూపర్ బ్రెయిన్ యోగాను పాఠశాలల్లో శిక్షణలో భాగంగానే పరిగణించి అమలు చేయడం ద్వారా విద్యార్థి లోకం సమగ్రాభివృద్ధికి దోహదపడవచ్చని అందజీవన్ రావు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఆయుర్వేద వైద్య విద్యార్థులచే మరియు బోధనా సిబ్బందిచే 14 రౌండ్లు సూపర్ బ్రెయిన్ యోగా చేయించారు. కళాశాల చైర్మన్ నితిన్ మహాజన్ జ్ఞాపికతో అందజీవన్ రావును సన్మానించారు. కార్యక్రమంలో డాక్టర్ పూనం, డాక్టర్ పల్లవి తదితరులు పాల్గొన్నారు. All these are essential, especially for the students.
కిషన్ నగర్లో బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య కంటి శిబిరానికి విశేష స్పందన లభించింది. బాల్కొండ మండలం కిసాన్ నగర్లోని లయన్స్ భవనంలో మంగళవారం బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ పుణ్యరాజు 20 మందికి కంటి పరీక్షలు నిర్వహించి మోతిబిందు ఉన్నవారిని గుర్తించి శస్త్రచికిత్స కోసం ఆర్మూర్ ఆసుపత్రికి తరలించారు. లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, జోనల్ చైర్మన్ జ్ఞానసాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, కార్యదర్శి జీవన్ తదితరులు పాల్గొన్నారు. స్మారక లయన్స్ భవన్ కిసాన్ నగర్లో ప్రతి మంగళవారము ఉచితంగా కంటి పరీక్ష శిబిరాలు నిర్వహిస్తున్నాము. కంటి పరీక్షలు నిర్వహించిన తర్వాత ఎవరికైతే కంటి ఆపరేషన్ అవసరం ఉందో వారికి ఉచితంగా కంటి ఆపరేషన్లు ఆర్మూర్ లయన్స్ కంటి ఆసుపత్రిలో చేయిస్తున్నాము. కంటి ఆపరేషన్ అయిన వారికి ఉచితంగా కంటి అద్దాలు కూడా పంపిణీ చేస్తున్నాము. ఇచ్చే అవకాశాన్ని మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా బోధన్ సిఐ వెంకటనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. బోధన్ పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా బోధన్ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐ వెంకటనారాయణ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సిఐ వెంకటనారాయణ రక్తదానం చేసి రక్తదానం శిబిరాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా బోధన్ ఏసీపీ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానమని కొనియాడారు. తలసేమియా బాధితులకు రక్తదానం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. బాసర్ నుండి శబరిమలకు అయ్యప్ప స్వాములు చేపట్టిన మహా పాదయాత్ర 17వ రోజుకు చేరుకుందని సునీల్ గురుస్వామి తెలిపారు. బాసర నుండి చేపట్టిన అయ్యప్ప స్వాముల పాదయాత్ర 17వ రోజుకు చేరింది. చిన్న టేకూరు నుండి ఉదయం మొదలైన ఈ పాదయాత్ర వెల్దుర్తి వరకు 22 కిలోమీటర్లు కొనసాగింది. భిక్ష చేసిన అనంతరం తిరిగి మహాపాదయాత్రను మొదలుపెట్టి ఉడుములపాడు వరకు 8 కిలోమీటర్లు, మొత్తం 17వ రోజు 30 కిలోమీటర్లు పాదయాత్రను నిర్వహించినట్లు సునీల్ గురుస్వామి తెలిపారు. ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బందులు లేకుండా అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో 17వ రోజు యాత్ర విజయవంతంగా జరిగిందని సునీల్ గురుస్వామి తెలిపారు. నిర్మల్ జిల్లా శ్రీ జ్ఞాన సరస్వతి మాతా బాసర్ నుండి శబరిమల వరకు 45 రోజుల మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 17వ రోజు స్వామి చిన్నటేకూరు నుండి వెల్దుర్తి వరకు మహాపాదయాత్ర. స్వామియే శరణమయ్యప్ప. అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర నుండి చేపట్టిన మహాపాదయాత్ర చిన్న టేకూరు వద్ద 16వ రోజు రాత్రి బస చేశారు. అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాత మందిరం నుండి శబరిమల వరకు 45 రోజుల మహాపాదయాత్ర చేపట్టారు. మహాపాదయాత్రలో భాగంగా 16వ రోజున సాయంత్రం చిన్న టేకూరు హనుమాన్ మందిరం వద్ద అల్పాహారదాతగా కనకాల గోత్రం గిరిబాబు, వారి ధర్మపత్ని అనిత, కొడుకు యోగి ఆదిత్యనాథ్, అమ్మ నాన్న రమణమ్మ, శ్రీధరుడు, అన్న వదిన రామాంజనేయులు, మౌనిక, వారి పిల్లలు రిత్విక్, విఘ్నేష్, గ్రామం బస్తిపాడు, కర్నూలు జిల్లా. వీరు ఈ రోజు మహాపాదయాత్ర స్వాములకు అల్పాహారదాతగా నిలిచినందుకు వీరికి, వీరి కుటుంబ సభ్యులకు అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు, అష్టైశ్వర్యాలు కురిపించాలని కోరుకుంటూ మహాపాదయాత్ర స్వాముల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమల వరకు 45 రోజుల మహాపాదయాత్ర. ఈరోజు మహాపాదయాత్రలో భాగంగా ఈరోజు 16వ రోజు సాయంత్రం చిన్న టేకూర్ హనుమాన్ మందిరం వద్ద అల్పాహారదాతగా కనకాల గోత్రం గిరిబాబు, వారి ధర్మపత్ని అనిత, పిల్లలు యోగి ఆదిత్యనాథ్, అమ్మ నాన్న రమణమ్మ, శ్రీధరుడు, అన్న రామాంజనేయులు. నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో పొదుపు పరపతి సమాఖ్య లిమిటెడ్ 12వ మహాజన సభ ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో పొదుపు పరపతి సమాఖ్య లిమిటెడ్ 12వ మహాజన సభ మంగళవారం ఘనంగా నిర్వహించారు. మొత్తం 60 సమాఖ్యల్లోని 1090 సంఘాలు, 11,270 మంది సభ్యులు ఉన్నారని వారు తెలిపారు. ఈ సభకు టీపీఆర్ఓ రమేష్, డిఎంసీ మాధురిలత, టీఎంసీ శోభరాణి, సిఓ సవిత, హారిక, లావణ్య, అర్చన, సంతోష్ హాజరై మాట్లాడారు. పొదుపు సంఘాల నుంచి తీసుకున్న రుణాలు వ్యాపారులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు. పొదుపు సంఘాల నిధులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ ఎస్ఎల్ఎఫ్ ఏదైతే మనకు భారతీయ ఈ టీఎల్ఎఫ్లో మనకు చాలా సేవలు అందించడం జరుగుతుంది వెబ్మా ద్వారా. మీకు అందరికీ తెలుసు. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కొంచెం తెలకపోవచ్చు, కానీ అందరూ చాలామంది సీనియర్స్ ఉన్నారు. 5 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి మన ఉన్నారు కదా సంఘాలలో. ఈ మహాజన సభ ఉద్దేశం మీకు మళ్ళీ చెప్పే అవసరం లేదు. ఎందుకంటే మనం ఈ సంవత్సరంలో చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఒకసారి ఆడిట్ నివేదిక ఉంటుంది. ఆడిట్ ఒకసారి వినిపిస్తారు. మన టీఎల్ఎఫ్కి వచ్చిన మొత్తం ఆదాయం ఎంత, లాభం ఎంత. ముదిరాజులు రాజకీయ చైతన్యం పెంచుకోవాలని, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని ముదిరాజ్ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేశం పిలుపునిచ్చారు.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలోని కేఎన్ఆర్ గార్డెన్స్లో జిల్లా ముదిరాజ్ మహాజన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాసాని వీరేశం జాతీయ ప్రధాన కార్యదర్శి హాజరయ్యారు. ఈ సందర్భంగా ముదిరాజ్ కులస్తులు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ముదిరాజ్ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేశం మాట్లాడుతూ ముదిరాజ్ కులస్తులందరూ తమ కుటుంబ సభ్యులను ఉన్నత విద్య వరకు చదివించాలని మరియు ఆర్థికంగా రాజకీయంగా చైతన్యం పెంచుకోవాలని కోరారు. చట్టసభల్లో సామాజిక వెనుకబడిన ముదిరాజ్ కులస్తులను బీసీడీ గ్రూప్ నుండి ఏ గ్రూప్కు మార్చాలని ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడడానికి ముదిరాజులందరూ ఐక్యం కావాలని కోరారు. ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను 42% ఇస్తే అందులో ప్రధాన వాటా ముదిరాజులకే ఉంటుందన్నారు. 1978 రిజర్వేషన్ చట్టం అమలులో కులగణన జరిగి బీసీ రిజర్వేషన్లు ఏర్పాటు చేశారన్నారు. అప్పటి నుంచి బీసీ కులస్తులు ముదిరాజులు కులగణన నిర్వహించలేదని, దీని ద్వారా ముదిరాజులకు తెలంగాణలో బీసీడీ గ్రూప్లోనే ఉన్నారన్నారు. విద్య, ఉద్యోగ, ఉపాధి లభించడంలో అన్యాయం జరిగిందన్నారు. చట్టసభల్లో ముదిరాజ్ కులస్తులు జనాభా దామాషా ప్రకారం తెలంగాణలో 26 మంది ఎమ్మెల్యేలు గెలిచి తీరాలన్నారు. డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం విధానం ప్రకారం బీసీ రిజర్వేషన్ పొందడానికి బడుగు బలహీన మైనార్టీ కులాలు ఐక్యత కలిగి ఉండడం అవసరమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు చేపలు పట్టే వృత్తి ద్వారా ప్రత్యేక సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కరటి రమేష్, నారబోయిన బాలనర్సయ్య, నడిపల్లి రమేష్, పరమేష్, అమృతపూర్ వాలయ్య, కుక్కట్పల్లి గంగాధర్, రాంపూర్ నవీన్, జిల్లాలోని ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా యొక్క ముఖ్య నాయకుల సమావేశం ఈ రూరల్ ప్రాంతంలో డిచ్పల్లి వేదిక పైన జరుగుతున్న ఈ యొక్క కార్యక్రమము నిజామాబాద్ జిల్లా కార్యవర్గం తీసుకున్నటువంటి ఈ యొక్క మీటింగ్ కి వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ముదిరాజ్ ప్రముఖుల ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో బీసీలో వాళ్ళ యొక్క పాత్ర, అలాగే ముదిరాజుల యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి, లోకల్ బాడీస్ ఎలక్షన్స్ లో ఏ విధంగా మనం కంటెస్ట్ చేయాలి అనే కాన్సెప్ట్ మీద చర్చ జరిగింది. బీసీ రిజర్వేషన్ బిల్లుని తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని, అలాగే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నటువంటి అన్ని పార్టీలకు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాస రమేష్ యాదవ్ ఎన్నికయ్యారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లన్నకు నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు బాస రమేష్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం నిజామాబాద్ నగరంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులుగా ప్రకటించినందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలిపారు. నా మీద ఎంతో నమ్మకం ఉంచి ఈ బాధ్యతలు అప్పచెప్పినందుకు పార్టీ ఆదేశానుసారం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు సూచించిన విధంగా ముందుకెళ్తానన్నారు. ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బలోపేతం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ ఆకుల హనుమాన్లకు ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దొంతుల సందీప్, సతీష్ గౌడ్, రవిరాజ్ ముద్రాజ్, భాస్కర్ మాలా, శంకర్ పటేల్, శ్యామ్ మాదిగా, రవిరాజ్ భట్టు, రాజ్, అశోక్ నాయక్, ఎండి రహీం తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గురుద్వార బాధ్యత పెట్టిండ్రో అన్నగారు, అన్న తీన్మార్ మల్లన్న గారు, ఈనాడు జరుగుతున్నటువంటి ప్రధానంగా పార్టీ బలోపేతానికి, ముఖ్యంగా ఉమ్మడి జిల్లా ప్రెసిడెంట్గా, మరి తాను కూడా రాష్ట్ర కార్యదర్శి ఉన్నటువంటి ఆకుల హనుమాన్ల గారు మా జిల్లాకు ఇన్ఛార్జు. ఫస్ట్ మేము కమిటీ చేసుకున్న తర్వాత మా యొక్క కార్యాచరణ ప్రకటిస్తామనే దాంట్లో భాగంగా ముఖ్యంగా ఏదైతే 42% రిజర్వేషన్ ఏదైతే కల్పిస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర పెరిక సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు కుల పెద్దలు తెలిపారు. తెలంగాణ పెరిక కులస్తుల అభివృద్ధికి పాటుపడతామని నూతనంగా ఎన్నికైన పెరిక కుల పెద్దలు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర పెరిక సంఘం గౌరవ అధ్యక్షుడిగా మద్దాలింగయ్య, చీఫ్ అడ్వైజర్గా శ్రీరామ్ భద్రయ్య, అసోసియేట్ అధ్యక్షుడిగా సుంకరి ఆనంద్, ప్రధాన కార్యదర్శిగా దొంగరి మనోహర్, కోశాధికారిగా సందగలలింగం, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా కీత విజయ్ కుమార్, ప్రచార కార్యదర్శిగా బంధు శ్రీధర్ బాబు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెరిక సంఘం సభ్యుల అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. తమ ఎన్నికకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఇట్లాగే ఎన్నో పదవులు అలంకరించి ముందుకు పోవాలని సందగ్ల లింగం గారికి మా సంఘం తరఫు నుంచి మీడియా తరఫు నుంచి అభినందనలు తెలుపుతున్నాను. రాష్ట్ర పెరిక కుల సంఘానికి ప్రెస్ ద్వారా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. బంగారం, వెండి ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,22,300 రూపాయలు పలకగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,12,665 రూపాయలుగా ఉంది. అలాగే కేజీ వెండి ధర 1,52,000 రూపాయల పలకగా వెండి వస్తువుల ధర 10 గ్రాములకు గాను 1,470 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుకు పితృవియోగం. సంతాపం తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్, మంత్రి పొన్నం ప్రభాకర్, కేటీఆర్, మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ అమీర్ దంపతులు, మాజీ చైర్మన్ విఠల్ రావు. కల్వకుంట్ల కవిత, సీఎం రేవంత్ రెడ్డి బిజినెస్ పార్ట్నర్లు. నిజామాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎంపీ అరవింద్ ఆరోపణ. పాల్గొన్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్, పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి. బంగాళాఖాతంలో తీవ్ర రూపం దాల్చిన మొంతా తుఫాన్. రానున్న 24 గంటల్లో ఆంధ్ర, తెలంగాణలో అతి భారీ వర్షాలు. ఆనాడు కేసీఆర్ వరి వేస్తే ఉరి అన్నాడు. నేడు సీఎం రేవంత్ రైతులను ప్రోత్సహిస్తున్నాడు. మోపాల్ మండల కేంద్రంలోని పిఎస్సిఎస్ కార్యాలయంలో రైతులకు టార్పాలిన్లు అందజేసిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి. దీపావళి వేళ ఉవ్వెత్తున ఎగిసిపడిన బంగారం దిగొస్తోంది. అంతర్జాతీయ పరిణామాలు, పసిడి పెట్టుబడుల్లో లాభాల స్వీకరణ వంటి కారణాలతో దిద్దుబాటు. భూభారతి పెండింగ్ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి. డెచ్పల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి సూచించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. తెలంగాణ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్న కేసీఆర్ బలహీనంగా దర్శనమివ్వడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో రాజకీయ వర్గాల్లో చర్చ. మా నేతకు ఏమైందని ఆందోళన. సదాశివనగర్, ఉప్పల్వాయిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. వాతావరణ శాఖ సూచనల మేరకు వర్షాలు పడే సూచన ఉన్నందున కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశం. వైభవంగా కొనసాగుతున్న భీమ్గల్ శ్రీ లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు. పెద్ద ఎత్తున హాజరై స్వామివారి అనుగ్రహం పొందుతున్న భక్తులు. బాన్స్వాడ, బీర్పూర్ మండలాల్లో ఇటీవల కురిసిన వర్షాలతో నష్టపోయిన వరి పంటలను పరిశీలించిన రాష్ట్ర వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులు క్లియర్ చేయాలి. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో పోలీస్ అధికారులతో సిపి సాయి చైతన్య సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.